హాయ్ ఫ్రెండ్స్, నాగ చైతన్య అండ్ సాయి పల్లవి యాక్ట్ చేసిన తండేల్ మూవీ అయితే ఇప్పుడే చూసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది, కానీ అక్కడక్కడ కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇన్డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. యాక్చువల్గా మూవీ ప్లాట్ ఏంటంటే, రాజు అండ్ సత్య ఇద్దరు చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే రాజు ఒక ఫిషర్మ్యాన్ గ్రూప్కి లీడర్, అంటే మన తండేల్. తను 9 months ఫిషింగ్ కోసం వెళ్తాడు. కేవలం 3 months మాత్రమే సత్యతో ఉంటాడు. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల సత్య తనను ఫిషింగ్కి వెళ్ళొద్దని అంటుంది. అయినా సరే రాజు మాత్రం ఏమాత్రం వినకుండా ఫిషింగ్కి వెళ్తాడు. అసలు ఏం జరిగింది, సత్య ఎందుకు వద్దంటుంది అనేదే ఈ మూవీ యొక్క ప్లాట్. మూవీ అయితే చాలా బాగా స్టార్ట్ అవుతుంది. చైతన్య అండ్ సాయి పల్లవి మధ్య లవ్ ట్రాక్ అయితే చాలా బాగుంటుంది. మూవీ వెళ్ళే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఎస్పెషల్లీ పాకిస్తాన్లో ఉండే ఆ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. మూవీలో ఎమోషన్ సీన్స్ అయితే నిజంగానే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మనకి కంటతడి పెట్టిస్తాయని చెప్పాలి. ఇంకా మూవీలో నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. తన కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్గా చెప్పాలి. యాజ్ టీజ్గా సాయి పల్లవి గారు అయితే తన రోల్కి చాలా బాగా న్యాయం చేశారు. మిగతా యాక్టర్స్ కూడా తన రోల్స్లో బాగానే యాక్ట్ చేశారని చెప్పాలి. ఇంకా డైరెక్టర్ చందు గారి గురించి చెప్పాలంటే, స్టోరీ అయితే బాగుంటుంది, రైటింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అక్కడక్కడ ఇచ్చే మూమెంట్స్ అయితే చాలా బాగా ఉంటాయి. ఇంకా ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే అది ఖచ్చితంగా డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్ అనే చెప్పాలి. ఈ మూవీకి సాంగ్స్ అండ్ బీజిఎం అయితే చాలా బాగుంటాయి. బీజిఎం వల్ల మూవీలో చాలా సీన్స్ అయితే చాలా హైగా నిలుస్తాయి. అయినా లవ్ ట్రాక్స్ అంటే మన డిఎస్పి గారు అయితే చాలా బాగా మ్యూజిక్ ఇస్తారని మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలో కూడా అదే జరిగింది. ఇంకా నెగిటివ్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా నడుస్తుంది. అక్కడక్కడ ఆర్టిఫిషియల్ మూమెంట్స్ లాగా అనిపిస్తాయి. అది తప్పిస్తే మూవీ అంతా చాలా బాగుంటుంది. మేజర్గా ఈ మూవీలో ఎమోషన్ సీన్స్లో సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే, నాగ చైతన్య గారు అయితే ఈ మూవీతో ఇంకొక హిట్ని స్కోర్ చేశారని చెప్పాలి. మూవీ అయితే ఖచ్చితంగా చూడవలసిన మూవీ. ఈ వీకెండ్ మూవీకి ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఈ మూవీని థియేటర్లో చూడడానికి ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. మై వెర్షన్లో రేటింగ్ చెప్పాలంటే ఇట్స్ 3.25 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, అండ్ సీ యూ అగైన్.